అందరికి శనార్థులు బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. కీర్తి సురేష్ అమ్మ, ఈ పిల్ల నాకు దసరా సినిమా అప్పటి నుండి బాగా ఎరక. అప్పుడు అడిగిన నాని సార్ను, ఏంటని నాని ఉన్నాడా మా తమ్ముడు, నానిని అడిగిన, అయ్యా కీర్తి సురేష్ ని తీసుకొని రావద్దా తమ్మి, మన ఇద్దరం కలిసి మేము చెంకీలు అంగీలేసి అని పాట పాడుకుంటుంటామా అంటే, అక్క పిల్ల మస్తు బిజీగా ఉన్నది అక్క, వచ్చేటట్టు లేదన్నాడు. మీరు చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ సినిమా అప్పుడు అడిగిన కీర్తి సురేష్ ని, ఆ సినిమా అప్పుడు అడిగితే దసరాకి అడిగితే దీపావళి వాయే, మళ్ళా దసరా వచ్చి మళ్ళా దసరా వాయే, ఇప్పుడు కలిసి బాగున్నావు అబ్బుజీ? నేను బాగున్నా. అంత మంచిదేనా? అన్ని సన్నగా అయినావు, మస్తు బక్కగా అయినావు. తిను జరా. బాగానే తింటానండి, అడగండి. నేను బాగానే తింటా, తింటూనే ఉంటా. తింటూనే ఉన్నావు, సన్నగా ఉన్నావు ఇట్లా ముద్దుగా. ఎక్సర్సైజా? ఈ ఎక్సర్సైజ్ లకు దండమేమ్మా. అది కాకుండా ఇంకేమని ఎప్పుడు వింటా. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ మనతో ఆడే. నేను కూడా మంచిగా తింటా బాగానే. మా తమ్ముని కెరక, సుహాస్ కెరక నేను మంచిగా తింటా కదా తమ్మి? బాగున్నావా తమ్మి? ఎట్లున్నావు? ఏం కదా? చాలా బాగున్నాను. అంత మంచిది. మీ అమ్మకి ఇట్లా అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. నేను అడిగినా అని చెప్పు, మళ్ళీ మర్చిపోయావు ఈ తేపకు. చెప్తాను. ఏ ఉప్పు కాపురం మన కొత్త సినిమా పట్టుకొని వచ్చినవు, ఇంట్లో నీకు హీరోయిన్ కనబడలేదు తమ్మి నాకు. అంతే, ఇద్దరు హీరోస్ లాగా. ఇద్దరు హీరోల కథ. అయ్యా పిల్ల ముద్దుగా ఉంటది, ఆ పిల్లని తీసుకొచ్చి హీరోని చేసిండ్రంట. ఎంత అందంగా ఉంటది కీర్తి సురేష్ అంటే. అంత అనగా తిని పట్టుకొని హీరోని. ఈయననేనా చేసిన ఆయన? డైరెక్టర్ సార్ అవునండి అని. నమస్కారం. అవునండి, డైరెక్టర్ అని అంటే ఈయననే. నమస్తే. బాగున్నా తమ్మి? ఏంది తమ్మి సినిమాల బొందలగడ్డ గురించి లొల్లి పెట్టించిన అంత పంచదంతా బొందలగడ్డ గురించి. ఇది వరదాకా బొందలగడ్డలా అంటే ఇప్పుడు మా ఊళ్ళో బొందలగడ్డ ముచ్చట చెప్తా. ఎందుకంటే ఈ సినిమా మొత్తం బొందలగడ్డ సంగతి కదా. 4 బొందలకే జాగున్నది అని ఒక్క కొట్లాట కాదు, దేత్తడి ఊరంతా కొట్లాట కదా. ఇప్పుడు గిడ మల్కాజ్గిరి అని ఉంటది, యాదవ్ నగర్, సికింద్రాబాద్ దాటినాక. ఆడ మా మేనత్తోళ్ళు ఉంటారు. మొదలు మా మేనత్తోళ్ళు అత్త చచ్చిపోయింది, అయినాక వాళ్ళ మా మేనత్తోళ్ళ భర్త చచ్చిపోయిండు. రెండు బొందల జాగాలు కొన్నారు. పక్కకే మా మేనమామ పక్కకి, ఆ మామ పక్కకి మా అత్తకు జాగా కొన్నారు. పుసుకు నివతలోడు వచ్చి జాగా తీసేసుకున్నాడు. మస్తు లొలి పంచారు. ఏమైందంటే మన బొందలలో వచ్చి పెట్టిండ్రు వాళ్ళు. ఇసుంటి లొల్లులు బాగానే ఉంటాయి ఊళ్ళలో. ఇప్పుడు మీ ఊర్లో 4 బొందల జాగే ఎందుకు మిలిగే, హౌస్ఫుల్ అని బోర్డు ఎందుకు గడితిరి? నాకు అర్థమే కాలేదు. అది కూడా అయిపోతుంది. అదే అయిపోతుందా? ఏమైపోతుంది తమ్మి? జాగా అయిపోతుంది చోటు. అదే వీళ్ళు పెద్ద లిస్ట్ తయారు చేసిండ్రు కదా. నేను చిట్టి కలిసి మస్తు పెద్ద బాగా ఆలోచన చేసి చిట్టి తయారు చేసిన. నువ్వు ఏం చిట్టి చేసినావమ్మా? లిస్టా? అది చిన్నతో కలిసి ఒక లిస్ట్ తయారు చేశాను. ఏం చేస్తాను అది చెప్పలేదు. ఎలా చెప్పచ్చు? చూడాలి కదా. అన్ని హాఫ్ స్టోరీ వచ్చింది ట్రైలర్ లో, మిగతా ఇక్కడే చెప్తే మీరు మళ్ళీ ఏం చూస్తారు?